హలో మై డియర్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో నేను మీకు ఏం చూపించబోతున్నానంటే నా బర్త్డే వ్లాగ్ అనమాట. నా బర్త్డే వ్లాగ్ అంటే బర్త్డే ముందు మేము గ్రూమ్ చేసుకుంటాం కదా, అదే మెహందీ, ఐబ్రోస్, వ్యాక్సింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. అవి నేను నా సొంతగా ఎలా చేసుకున్నాను నేను మీకు చూపించబోతున్నాను అనమాట. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ద వీడియో. అండ్ ఇదే అనమాట నా బర్త్డేకి నేను వేసుకున్న డిజైన్. అండ్ నా బర్త్డే వినాయక చవితి రెండు ఒకే రోజు రావడం వల్ల నేనేం చేశానంటే దానికి ముందు రోజే అంటే ఎయిత్ నేను బ్యాక్ సైడ్ పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత 9th వచ్చేసి ఫ్రంట్ సైడ్ పెట్టుకున్నాను. అండ్ మెహందీ కోన్స్ నేనే ప్రిపేర్ చేసుకున్నాను ఇంట్లో స్వయంగా. ఇది ఇలా చేయడం నేర్చుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత నా ఫస్ట్ బర్త్డే అనమాట. నా అంతటి నేనే ప్రిపేర్ చేసుకొని మెహందీ కోన్స్ చేసుకొని పెట్టుకోవడం, ఇంత ఫుల్ డిజైన్ పెట్టుకోవడం కూడా ఇదే ఫస్ట్ టైం. నా బర్త్డేకే నేను స్టార్ట్ చేశాను ఇంత ఫుల్గా పెట్టుకోవడం. అండ్ ఇప్పుడు వచ్చేసి ఐబ్రోస్. నేను ఈ వీడియో ఇంతకుముందే ఐబ్రోస్ ఎలా తీసుకోవాలి ఓన్గా ఇంట్లోనే వితౌట్ థ్రెడ్డింగ్ అని చెప్పేసి వీడియో కూడా చేస్తున్నాను. అది మీరు ఏమైనా చూడకపోయింటే మీకు కావాలి తెలుసుకోవాలి అనుకుంటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. అసలు ఏమాత్రం ఖర్చు ఉండదండి, పెయిన్ కూడా కొంచెం తక్కువే ఉంటుంది దీంతో ఆ థ్రెడ్డింగ్తో పోలిస్తే. సో అలా నేను నా బర్త్డేకి ఇంట్లోనే మెహందీ కోన్స్ ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ ఐబ్రోస్ కూడా ఇప్పుడు తీసుకుంటున్నాను, చూస్తున్నారు కదా. అలాగే ఇది ఫాస్ట్ ఫార్వర్డ్, మీరు అలా తీసుకోవద్దు, కొంచెం స్లోగా తీసుకోవాలన్నమాట. అండ్ ఐబ్రోస్ కూడా ఇంట్లోనే చేసేసుకున్నాను. ఓపిక ఉంటే మన పనులు మనమే చేసేసుకోవచ్చండి ఇంట్లో. ఐబ్రోస్ తీసుకోవడం అయితే అయిపోయింది. ఇంకా చూస్తున్నారు కదా, తీయక ముందు ఇందాక ఎలా ఉన్నాయో ఇప్పుడైతే కొంచెం షేప్ వచ్చి క్లియర్గా కనిపిస్తున్నాయి అనమాట. ఐబ్రోస్ తీసుకుని కూడా నేను చాలా రోజులు అయిపోయిందంటే ఇంట్లోనే ఉంటున్నాం కదా, బయటికి వెళ్ళే పని ఉండదు, వీటితో ఇవి తీర్చుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. సో నాకు ఎప్పుడు అవసరం వచ్చినా నేను ఇలాగే ఐబ్రోస్ తీసుకుంటూ ఉంటాను అనమాట. ఐబ్రోస్ కోసం పార్లర్కి వెళ్ళి చాలా ఇయర్స్ అయిపోతుంది. అండ్ మనకు వచ్చినప్పుడు బయటికి వెళ్ళాల్సిన అవసరం ఏముండదు కదా. మీలో కూడా ఐబ్రోస్ తీసుకోవడం ఎవరికి వచ్చో నాకు కింద కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు కొంచెం చిల్ అవుతున్నాం అనమాట. ఇప్పుడే కదా ఐబ్రోస్ తీసి కొంచెం కష్టపడ్డాను కదా, అందుకే కుకుంబర్ తింటూ రిలాక్స్ అవుతున్నాను అనమాట. ఈ లాక్డౌన్ వల్ల ఒకటి బాగా అలవాటు అయింది ఏంటంటే బద్ధకం అనమాట. ఈ బద్ధకం వల్ల బయటికి వెళ్ళాలి, ఏ పనికైనా మనకి ఎంత అవసరమైన పనికైనా అది గొంతు మీదకి వచ్చేదాకా బయటికి వెళ్ళాలంటేనే కష్టంగా ఉంది. సో ఇవి నాకు బాగా యూజ్ అవుతున్నాయి అనమాట ఇప్పుడు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసిన అంటే ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకుంటున్నాను అనమాట. ఇది వ్యాక్సింగ్ కాదు, రేజర్ అనమాట. రేజర్ యూజ్ చేసి ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేస్తున్నాను. దీని మీద డీటెయిల్ వీడియో నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేశాను అనమాట. ఎందుకంటే ఆల్రెడీ రికార్డ్ చేసినాను, ఎడిట్ చేయాలంటే కొంచెం బద్ధకం ఎక్కువయ్యి ఇంకా ఎడిట్ చేయలేదు దాన్ని. సో ఫ్యూచర్లో ఎడిట్ చేసి అప్లోడ్ చేశాను అనమాట ఇంకా డీటెయిల్గా. ఈ రేజర్స్ వచ్చేసి ఇన్స్టెంట్ రిజల్ట్ అనమాట, త్వరగా మనం చేసేసుకోవచ్చు. అంటే వ్యాక్సింగ్ లేకుండా, వ్యాక్సింగ్కి బదులు ఇదనమాట. కొంతమందికి వ్యాక్సింగ్ పడుతుంది పడదు, అంటే ఫేస్ సెన్సిటివ్గా ఉంటుంది కదా, సో కొంతమందికి పడుతుంది పడదు అనమాట. రేజర్స్ కూడా కొంతమందికి పడతాయి, కొంతమందికి పడవు. సో అలాగా మొత్తం ఫేషియల్ హెయిర్ మొత్తం నేను రేజర్ యూజ్ చేసి రిమూవ్ చేసేసుకున్నాను. లిప్ మీద లిప్ హెయిర్ ఉంటుంది కదా, అప్పర్ లిప్ మీద, అవి కూడా రిమూవ్, అంటే ఈ రేజర్ యూజ్ చేయడం వల్ల డెడ్ స్కిన్ మొత్తం, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అన్ని రిమూవ్ అయిపోయి మన ఫేస్ చాలా క్లియర్గా వచ్చేస్తుంది. చూసారు కదా, బర్త్డే కళ అయితే ఫేస్లో కనిపించేస్తుంది ఇప్పుడు. ఇంకా నేను దీని తర్వాత ఫేస్ మాస్క్లు, ఫేస్ షీట్స్ అవి ఏం వేసుకోలేదన్నమాట. చాలా క్లియర్గా ఉంది కదా. సో మీరు ఏమన్నా ఫేస్ ప్యాక్లు అవి వేసుకోవాలంటే కొంచెం టైం ఇవ్వండి, కొన్ని హవర్స్ టైం ఇవ్వండి. ఎందుకంటే స్కిన్ మనం రేజర్ చేసుకున్నాక సెన్సిటివ్గా ఉంటుంది అనమాట. సో కొంచెం టైం ఇస్తే అది సెట్ అయిపోతుంది. ఇప్పుడు నేను బయటకి ఎందుకు వచ్చి చూపిస్తున్నానంటే ఐబ్రోస్ లైటింగ్లో ఐబ్రోస్ చాలా లైట్గా ఉన్నట్టు అసలు అర్థం కావట్లేదు. అండ్ స్కిన్ కూడా ఎలా ఉందో అర్థం కావట్లేదు. అందుకే బయటికి తీసుకొచ్చి రికార్డ్ చేసి చూపిస్తున్నాను స్కిన్ ఎలా ఉందని. ఫేస్ మీద యాక్టివ్ యాక్ని దగ్గర మనం రేజర్ యూజ్ చేయకూడదు, అవాయిడ్ చేసేయాలి. అది ఎలా యూజ్ చేయాలి, ఏం చేయాలి అని చెప్పి నేను మీకు ఆ వీడియోలో అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా, దాంట్లో క్లియర్గా చెప్తాను. ఆ వీడియో కోసం వెయిట్ చేయండి కొంచెం. కళ్ళ మీద పెట్టుకొని ఉన్నావు కదా, నోరు మూసుకొని పెట్టుకోవచ్చు కదా. చేతికి నోటికి ఎప్పుడు ఖాళీ ఉండనే ఉండదు. ఇస్తాను ఆగుతల్లే. ముందు కూడా నాకు కూడా అంతే తెలుసా.
ఈ వీడియో మాత్రం పక్కా ర్యాండమ్ వీడియో, మా చెల్లి రికార్డ్ చేసింది అనమాట. సర్లే బాగుంది కదా అని చెప్పేసి దీంట్లో నేను ఆ వీడియోలకే యాడ్ చేసేసాను. అంతా అయిపోయింది అనమాట. సో కొన్ని కీరా ఉంటే అవి ఐస్ మీద పెట్టుకుని రిలాక్స్ అవుతున్నాను. హ్యాండ్స్కి వ్యాక్సింగ్ వచ్చేసి నేను వీట్ స్ట్రిప్స్ ఉంటాయి కదా, అవి యూజ్ చేశాను అనమాట. సో మొత్తం పార్లర్లో జరగాల్సినవి అన్నీ ఇంట్లోనే చేసేసుకున్నాను. ఇప్పుడు బర్త్డే అంటే చాలు ముందు రోజు పార్లర్కి రష్ అయిపోతూ ఉంటాం కదా. సో ఈసారి అలా లేదనమాట, రిలాక్స్గా ఆరామ్సే ఇంట్లోనే జరిగిపోయింది అంతా. నా బర్త్డే రోజు వినాయక చవితి అవ్వడంతో పూల మాల అన్నీ కట్టుకొని పైకి మా రూమ్లోకి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. సో ఈ టైంకి నేను మెహందీ పెట్టుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. ఇలా ఇంకా ఇది పెట్టుకొని ఎండ్ చేసేసరికి ఎంత టైం అయిందో కూడా మీకు చూపిస్తాను. అండ్ అయిపోయింది ఇప్పుడు పెట్టుకోవడం. చాలా సింపుల్గా అయిపోయింది కదా, కానీ అంత సింపుల్గా అవ్వలేదు. చూడండి ఎంత టైం పట్టిందో. మనం అసలే స్లో, ఇంకా ఆ టైంకి స్టార్ట్ చేస్తే తెల్లారితే అయ్యిందనమాట. అండ్ ఇలా అయిపోయింది. అండ్ ఇంకా పొద్దున్నే 8కి అలా లేచామన్నమాట. ఇంకా ఇలా లేపారు. ఓకే లేపారు. ఓకే పక్కన మా చెల్లింది అనమాట. అండ్ ఇదనమాట డిజైన్ పొద్దునకి ఇలా ఉంటుంది. అండ్ ఇది హోమ్ మేడ్ కోన్స్తోనే ఇంత సన్నగా రావాలంటే హోమ్ మేడ్ కోన్స్తోనే పాసిబుల్ అవుతుంది. రెడీమేడ్ కోన్స్ తోటి ఇంత బాగా రాదనమాట. హోమ్ మేడ్ న్యాచురల్ కోన్స్ అనమాట. బయట కోన్స్ వచ్చేసి కెమికల్ ఆయిల్స్ ఉంటాయి, దీంట్లో అయితే ప్యూర్ టీ ట్రీ ఆయిల్, యూకలిప్టస్ ఆయిల్ అవి ఉంటాయి అనమాట. ఇవి యూజ్ చేయడం వల్ల అది డిజైన్ ఫేడ్ అయిపోయేటప్పుడు మనకి స్కిన్ పీల్ ఆఫ్ అయితే ఉండదు. ఎక్కడ మనం కెమికల్ కోన్స్ బయట కోన్స్ వాడినప్పుడు మనకి పొక్కులాగా కనిపిస్తుంది కదా, లేయర్లా వస్తుంది కదా, అది స్కిన్ పీల్ ఆఫ్ అవ్వడం అనమాట. అది సో ఇంకా ఆ రోజంతా బిజీగా ఉండింది. అండ్ ఇలా పూజతో స్టార్ట్ అయ్యి పూజతో ఎండ్ అయింది. ఇంకా తినేసి ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకొని అలా నా బర్త్డే ఎండ్ అయిపోయింది అనమాట. అండ్ వినాయక చవితి డే వ్లాగ్ కూడా రికార్డ్ చేసి పెట్టున్నాను. అది ఎప్పుడైతే ఎడిట్ అయిపోతుందో అప్పుడే వెంటనే నేను మీకు అప్లోడ్ చేసేస్తాను. అప్పటిదాకా ఆ వీడియో కోసం ఎండ్ చేయండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్ యువర్స్ ఏంజెలాలు.